సబ్జెక్ట్ లైన్ కూడా ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ లైన్. నార్మల్ లవ్ స్టోరీ కాకుండా ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. రొటీన్ మూవీస్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంది. సో ఐ లైక్ ఇట్. కుబేరా టైటిల్ ఎలా ఉందో మూవీ కూడా అలానే ఉంది. ఎందుకంటే నాగార్జున కెరియర్ లా ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ధనుష్ గారు కూడా నిజంగా చెప్తున్నా పోటీ పడి యాక్టింగ్ చేసిండు. అందుకే ధనుష్ గారు అంటే నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మన తెలుగు ఆడియన్స్ కి ఎలా యాక్టింగ్ చేస్తే ఎలా ఇష్టపడతారో అలా యాక్టింగ్ చేసి చూపించింది ధనుష్ గారు. తక్కువ లేదండి, ఆమె స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. కాకపోతే ఆమెది సపోర్టింగ్ రోల్ అనమాట, అంతే. జస్ట్ సపోర్టింగ్ రోల్. మెయిన్ వచ్చేసి నాగార్జున, ధనుష్ విలన్ ఉంటారు. రష్మిక వచ్చేసి సపోర్టింగ్ రోల్. ధనుష్ చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ ధనుష్ గారి కంటే నాగార్జున గారు ఇచ్చి పడేసిన యాక్టింగ్ లా ఎక్కడ తగ్గలేడు. ఇంకోటి చెప్పండి, చాలా లవ్ స్టోరీ చూసాం నాగార్జున, ఒక మాస్ యాంగిల్ చూసాం. మళ్ళీ ఒక మాస్ అంటే ఎంతో చేసి చూపించింది నాగార్జున గారు, ఎక్కడ తగ్గలే. ఏం చెప్పండి, ఇక్కడ మన దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్పల మ్యూజిక్ ఎలా అదరగొట్టిండో ఈ సినిమా. ఈ మధ్య అందరికి ఎట్లా అంటే బాగా మాస్ సాంగ్స్ లేకపోతే ఐటమ్ సాంగ్స్ ఫైటింగ్స్ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. ఇందులో అవన్నీ ఏం లేవు. సో నాకు గెస్ట్ చేయడం కష్టం. ఫీల్ గుడ్ అంటే మళ్ళీ అట్లా లవ్ స్టోరీ కూడా కాదు, ఒక మంచి ఏదో సబ్జెక్ట్ లైన్ అండి. చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు అని. ఆ బ్లాక్ మనీ వైట్ మనీగా కన్వర్ట్ చేయడానికి బెగర్స్ని యూజ్ చేసుకుంటారు. ఏం చేసుకుంటారు, నెక్స్ట్ ఏమవుతుంది, అట్లా ఎండింగ్ వరకు క్యూరియాసిటీ ఉంటుంది. లాస్ట్ తెలుస్తుంది. సెంటిమెంట్ కూడా ఉంది. బాగుందండి, థియేటర్స్కి వచ్చి చూడండి. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఇది ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పడడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇలా చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్. అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. నేను జనరల్గా చెప్తాను, ఏదైనా సినిమా తీసినప్పుడు సరస్వతీదేవి తల ఉంచుకోకుండా ఉంటే చాలు ట్రై చేసామని. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతీదేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమాని. సో ఇట్ ఈస్ అండ్ ఇప్పటిదాకా అంటే మీరు గర్వంగా కాదు, చాలా హంబుల్గానే నిజాయితీగానే చెప్తున్నాను. ఇది ఒక చాలా కొత్త సినిమా. అండ్ మీరు డెఫినెట్గా ఇంతకుముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు ఇది. నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ ఏదన్నా బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లోకి ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్
అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్ కానీ టీం కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక 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 మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా మా ధర్మం అనుకుంటాను అనమాట. ఎస్పెషల్లీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ ఆయన చనిపోయినప్పుడు జనాలు ఆడిటోరియంలో ఫీల్ అయ్యే విధానం కానీ, ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక కానీ, జిమ్ సర్ఫ్ కానీ, ట్రూ యాక్టింగ్, ట్రూ హై ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ చాలా మంచి టేకింగ్, డైరెక్షన్ ఇవన్నీ వస్తున్నాయి. బేసిక్గా ఐఎమ్ రియలీ ఇప్పుడే సింక్ అవుతుంది నాకేం అంటే బాక్స్ ఆఫీస్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది సునీల్ గారు అండ్ రామ్మోహన్ గారు మాట్లాడతారు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అందరికీ నమస్కారం. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్? ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్ మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాము, సినిమా చేయాలంటాము. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిలిం ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను, అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో, ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం, ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ.